ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. రాజధాని పనులను పునఃప్రారంభించనున్నారు. రాజధానిలోని 49,040 కోట్ల పనులకు రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. సభ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పర్యవేక్షణ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం 1,07,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. 49,040 కోట్ల రాజధాని పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు 57,962 కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్దతిలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 58,000 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోదీ జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి. ఇక రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనులన్నీ పునః ప్రారంభించేందుకు వస్తున్నారు. అయితే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. మంత్రుల కమిటీ కూడా ఈ అంశానికి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. సో ఇక ప్రధాని రావడమే తరువాయి అన్నట్టుగా ఉంది. పూర్తి వివరాలు సత్య అందిస్తారు. సత్య. విజయచంద్రిక, రాష్ట్రానికి అమరావతి పనుల పునఃప్రారంభానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఏదైతే ప్రధాని రాబోతున్నారో ప్రధానికి సంబంధించినంత వరకు కూడా పనులకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. పార్కింగ్ ఏరియా కావచ్చు, అది చుట్టూతా జనం వచ్చే ఏరియా కావచ్చు, అదేవిధంగా ప్రధాని వచ్చే కాన్వాయ్ వచ్చేదానికి ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అది రాత్రి అయినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లడ్ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ప్రధాన పర్యటన ఉన్న నేపథ్యంలో డాగ్ స్క్వాడ్తో మొత్తం రోడ్డు అంతా కూడా ప్రధాని వచ్చే వేదిక వద్దకు వచ్చే రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా ఈ డాగ్ స్క్వాడ్ ప్రతినిధులు అధికారులు తీసుకుంటున్నారు, పోలీసు అధికారులు. అదేవిధంగా ప్రధాని పర్యటనకు సంబంధించి మొత్తం శానిటేషన్ చేసేందుకు చూడొచ్చు. మనం శానిటేషన్ చేసే సిబ్బంది కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుని మొత్తం శానిటేషన్ అంతా కూడా ఈ బాధ్యతనంతా కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా చేపడుతున్నారు. వీరందరూ కూడా ఇక్కడ రేపు ప్రధాని వచ్చే టైంకి మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా చాలా నీట్గా సిద్ధం చేసేందుకు వీరంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రధాని రావడంతో అంటే 3:25 గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని దిగుతారు. దిగిన తర్వాత ఆయన ఒక ప్రత్యేక హెలికాప్టర్లో సెక్రటేరియట్ ముందున్నటువంటి మిలిటరీ హెలికాప్టర్లు సెక్రటేరియట్ ముందున్నటువంటి ప్రాంగణం వద్దకు వారు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారానే, ఇదే రోడ్డు ద్వారానే ఆయన సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. మనం చూడొచ్చు అక్కడ ఎదురుగా మనకు ఒక పైలాన్ కనిపిస్తుంది. ఏ ఆకారంలో ఆ పైలాన్నే ప్రధాని ముందుగా ఆవిష్కరిస్తారు. మొత్తం 49,040 కోట్ల రూపాయల పనులు అమరావతి ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా ఇతర పనులు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఒక 57,000 కోట్ల రూపాయల పనులను కూడా వారు ప్రధాని శంకుస్థాపన వర్చువల్గా చేయనున్నారు ఇదే సభా ప్రాంగణం నుంచి. తర్వాత సభలో ఇనాగరల్ అడ్రస్ అయితే మంత్రి నారాయణ ప్రధాని ఆహ్వానిస్తూ ఇనాగరల్ అడ్రస్ చేస్తారు. తర్వాత సీఎం, తర్వాత ప్రధానమంత్రి కూడా మాట్లాడబోతారు. మెయిన్ స్టేజ్ మీద కేవలం 14 మందికి మాత్రమే వేదిక వద్ద అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు రెస్ట్ రూమ్స్ కూడా ఇక్కడ వరుసనే విఐపీలు వస్తారు, వారి కోసం రెస్ట్ రూమ్స్ కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఈ రెస్ట్ రూమ్స్ అన్ని కూడా వరుసనే విఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వాటికి విఐపీ రెస్ట్ రూమ్స్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇటు చూస్తే కనుక మనకు ఒక లాంజ్ ఏర్పాటు చేశారు. ఈ లాంజ్ మెయిన్గా కమాండ్ కంట్రోల్ రూమ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ డిజిటల్ డిస్ప్లేలు అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా, ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగిన ఇమీడియట్గా ఇక్కడికి తెలిసి వెంటనే
దాన్ని రెక్టిఫై చేసేందుకు ఇక్కడ భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. మనకు కనిపిస్తున్న ఏదైతే టెంట్ కనిపిస్తుందో దాని లోపలే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ పక్కనే లాంజ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ లాంజ్లో మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. మొత్తం మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ప్రధాని పర్యటన పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తుందో ఆ ఉపసంఘ సభ్యులు మంత్రి నారాయణ, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు ప్రస్తుతం అయితే అధికారులతో సమావేశం అయ్యారు. ఇదే లాంజ్లో లోపల ఉండడం జరిగింది. మరోవైపు ఈ మొత్తం ఈ ప్రధాని పర్యటన అంతా మానిటర్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఎవరైతే నోడల్ అధికారులు ఉన్నారో ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ, అదేవిధంగా రోడ్లు, భవనాలు, తాగునీరుకి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్, ఇలా అన్ని రూరల్ వాటర్ అది మొత్తం అందరూ కూడా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తిగా నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి 100% ఏర్పాట్లు పూర్తవుతాయని అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది.